హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా ఇంట్లోనే ఏ ఖర్చు లేకుండా మనము హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు చాలామంది ఇట్లా హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకొని యూజ్ చేస్తున్నారు. ఇది నాకు ఇంతకుముందు అవసరం లేకుండే, ఇప్పుడు 1 మంత్ నుండి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది బాగా. ఫుడ్ ఎక్కువ తింటే లావ్ అయిపోతామని తగ్గిస్తాం కదా. మెయిన్ ప్రాబ్లం ఫుడ్ తక్కువ తినడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. నిద్ర సరిగా పోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. దానికోసం ఇది ట్రై చేశాను, చాలా వర్క్ అయిందండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఎంతో కొంత చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, తర్వాత ఎక్కువ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఆముదం వేసుకోవాలండి. ఆముదం నేను కొంచెం యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ ఫుల్ బాటిల్ అయితే ఆముదము దానికి హాఫ్లో హాఫ్ వేసుకోవాలండి. సో మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆముదం వేసుకుంటే చాలా మంచిది, అందుకోసమని నేను యూస్ చేస్తున్నాను. ఇంకా చిన్నపిల్లలకి కూడా మనము చిన్నప్పుడు పెడతాం కదా, ఎందుకంటే చాలా మంచిది మనకి చలవ కూడా ఆముదము. సో ఆముదము కోకోనట్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు, ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు కరివేపాకు తీసుకొని గుప్పెడు వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి, అవి ఒక గుప్పెడు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు వేసుకున్న తర్వాత కలబంద ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీడియోలో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అది మరుగుతూ ఉంటుంది చూడండి ఆయిల్. తర్వాత మందారపు ఆకులు, మొగ్గలు అవన్నీ ఉంటాయి కదండి, మొగ్గలు కూడా వేయాలండి. ఆకులు, మొగ్గలు, తర్వాత మెంతులు ఒక గుప్పెడు. మళ్ళీ మందారాకులు కొంచెం ఎక్కువ వేసుకున్నా మంచిదే అండి. మెంతులు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా మంచిదే, నేను అందుకోసమని కొంచెం ఎక్కువ వేసుకున్నా. తర్వాత మందార పువ్వులు, ఇవి కూడా ఒక 4-5 వేసుకోండి, సరిపోతుంది ఆ ఆయిల్కి. సో ఇవన్నీ మరుగుతూ ఉంటాయి చూడండి. కొంచెం ఒకసారి లోపలికి డిప్ చేసేసి మనం మరిగించుకోవాలి. హైలో పెట్టద్దు, ఫ్లేమ్ అనేది హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి మరిగించుకోండి. అది మొత్తం మరిగి అన్నీ బాయిల్ అయినట్టుగా బ్లాక్ అయిపోతాయి. అప్పటి వరకు మనము బాయిల్ చేసుకుంటూ ఉండాలి. అంటే 15 మినిట్స్ పడుతుంది అంతే, తొందరగా బాయిల్ అయిపోతాయి. చూడండి చాలా నురగగా వస్తుంది, మొత్తం పొంగులాగా వచ్చేస్తుంది. పొంగులాగా వస్తున్నప్పుడు అంటే మరుగుతుంది బాగా, మనం లోపల వేసినవన్నీ బాగా ఆయిల్కి పడతాయి. ఈ విధంగా ఆయిల్లో బాగా మరిగించేసుకోవాలి అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ. కొంచెం బాగా వేగినట్టు మీకు తెలుస్తుంది, పొంగు వస్తుంది కదా. పొంగు వచ్చిన తర్వాత కొంచెం సేపటికి ఆ పొంగు కూడా చల్లారిపోతుంది, అంటే మీన్స్ తగ్గిపోతుంది. ఆ పొంగు అంతా తగ్గిపోతే ఇంక మనకంతా ఫినిష్ అయినట్టు. మందార పాకులు, పువ్వులు అన్నీ కొంచెము మరిగిపోయి బ్లాక్ అవుతున్నాయి చూసారా పువ్వులన్నీ. అదే కొంచెం మనకి తెలిసిపోతుందండి, అంటే అన్నీ బాయిల్ అయిపోతున్నట్టు మనకి. అవి ముక్కలు కూడా ఉసిరికాయ ముక్కలు, కలబంద ముక్కలు కూడా చూడండి కొంచెం మనకి వేగినట్టు, మనకి ఫ్రై చేస్తే ఎట్లా వేగుతాయి అట్లా అవుతాయండి. అది మనకి తెలుస్తుంది, ఓకే అయిపోయింది అన్నట్టు. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మొత్తం చూసారా ఇలా మరిగిపోయి ఆయిల్ అంతా నీట్గా కనిపిస్తుంది. మంచి కలర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పెట్టుకుంటే కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది 1 అవర్ పెట్టుకొని 1 అవర్ లేదంటే 2-3 అవర్స్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్. ఇంకా అంతా చల్లగా అయిపోయిన తర్వాత వడగట్టేసుకోవాలండి. ఇలాగా క్లాత్లో పెట్టి వడగట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఆయిల్ అంతా. ఇలా వడగట్టిన తర్వాత అవన్నీ వదిలేయకండి, అలాగా వదిలేయకుండా నీట్గా ఆ క్లాత్లో చుట్టేసి మంచిగా పిండండి. అందులోని మంచి మనకి
మంచిగా అందులోని రసం అంతా ఆయిల్ అంతా వీటన్నిటికీ ఉంటుంది కదా, అదంతా కూడా మనం పిండేసుకోవాలి. అప్పుడు ఆయిల్ ఎక్కడ మనకి వేస్ట్ అవ్వదు. చూడండి చాలా నీట్గా మంచిగా వచ్చింది ఆయిల్. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇలా తయారు చేసుకొని 1-2 మంత్స్కి ఒకసారి ఇలా తయారు చేసుకొని బాటిల్ పెట్టుకుంటే హ్యాపీగా మనము పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్లో ఉసిరికాయలు ఒక్కటే మనకి మంత్లీ దొరకవండి, సీజనల్గా దొరుకుతాయి కాబట్టి. సో ఉసిరికాయలు మనం ఒక్కసారిగా తీసుకొని ఎండబెట్టుకొని అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు సూపర్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయండి అన్ని సీజనల్స్లో. సో అలా కూడా తెచ్చుకోవచ్చు. అవైలబుల్ లేని వాళ్ళకి అలా చెప్తున్నా, ఎండబెట్టుకొని అయినా యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హ్యాపీగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.